మంచి ఆరోగ్యం మరియు జీవనోపాధి పరస్పరం ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. ఒక వ్యక్తి ఆరోగ్యవంతంగా ఉంటేనే ఆ వ్యక్తి జీవనోపాధి కార్యకలాపాలలో పాల్గొనగలుగుతారు. ఆరోగ్యము, పోషణ మరియు పారిశుధ్యము ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. సరైన పోషణ లేకపోతే మనిషి అనారోగ్యం పాలవుతారు. అలాగే వ్యక్తిగత పారిశుధ్యలేమి మరియు పరిసరాల పారిశుధ్యలేమి కూడా మనుషులు అనారోగ్యం పాలు కావటానికి కారణం అవుతాయి. అనారోగ్య కారణాల వలన పేదలు తమ జీవనోపాధులు కోల్పోయి మరింత పేదరికానికి గురవుతారు. అందుకే గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ సెర్ప్ ప్రతి స్వయం సహాయక సంఘ సభ్యురాలికి ఆరోగ్య మరియు పోషణ విద్య అందచేయటానికిగాను స్వయం సహాయక సంఘ సభ్యులలో ఒకరిని హెల్త్ పాయింట్ పర్సన్గా ఎంపిక చేస్తోంది. ఇలా ఎంపిక చేసిన హెల్త్ పాయింట్ పర్సన్కు ఆరోగ్యం, పోషణ, పారిశుధ్యం వంటి అంశాలలో సమగ్ర శిక్షణ అందచేసి వారి ద్వారా గ్రూపు సభ్యులందరిలో ఈ అంశాల పట్ల అవగాహన కల్పించి వారిని అభివృద్ధి దిశగా నడపటానికి ప్రయత్నం చేస్తోంది. అందుకే ఆరోగ్యము, పోషణ మరియు పారిశుధ్యము మొదలగు అంశాలపై సంఘ సభ్యులకు అవగాహన కల్పించడానికి ప్రతి సంఘం నుండి ఒక హెల్త్ పాయింట్ పర్సన్ను ఎంపిక చేసుకోవాలి. ఈ హెల్త్ పాయింట్ పర్సన్ విధులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కేవలం 3 నిమిషాలు మీరు కేటాయిస్తే ఈ అంశం ప్రాధాన్యత అర్థం చేసుకోగలుగుతారు. డ్వాక్రా సంఘం సమావేశంలో ఆరోగ్యం, పోషణ, పారిశుధ్యం వంటి అంశాలపై తప్పనిసరిగా చర్చ జరిగేలా హెల్త్ పాయింట్ పర్సన్ ఎజెండా రూపొందించాలి. సంఘ సభ్యులకు ఆరోగ్యం, పోషణపై ఏఎన్ఎం మరియు అంగన్వాడీ టీచరు, ప్రాజెక్ట్ సిబ్బంది, ఇతర అధికారుల ద్వారా అవగాహన కలిగించాలి. సంఘంలో గర్భిణీలు ఎవరైనా ఉన్నారా అనే విషయం సమావేశంలో తెలుసుకుని తప్పనిసరిగా వారు అంగన్వాడీ కేంద్రంలో చేరేలా ప్రోత్సహించాలి. అదేవిధంగా ఆరోగ్య సేవలు, అంగన్వాడీ సేవలను 1000 రోజుల పరిధిలోని వారందరూ పూర్తిగా పొందేలా చూడాలి. అర్హత కలిగిన గర్భిణీ, బాలింతలు మరియు 2 సంవత్సరాలు లోపు పిల్లలకు ప్రభుత్వ సేవలు అందేలా చేయాలి. అంగన్వాడీ టీచర్ పోషణపై అవగాహన కలిగించిన తరువాత తన సంఘ సభ్యులు మరియు ముఖ్యంగా 1000 రోజుల పరిధిలోనివారు పెరటితోటలు మరియు పెరటికోళ్లు పెంచుకునే విధంగా సంఘస్థాయిలో ప్రత్యేక శ్రద్ధ చూపాలి. పోషక విలువలు ఉన్న ఆహార పదార్థాలు, పరిశుభ్రతకు ఉపయోగించే ఫినాయిల్, సబ్బులు వంటివి తయారు చేయడానికి ఆసక్తి ఉన్న సంఘ సభ్యులను గుర్తించి స్వయం ఉపాధి రుణాల కొరకు వీరి పేర్లు గ్రామసంఘానికి సమర్పించాలి. మరుగుదొడ్లు వాడకపోవటం వల్ల కలిగే నష్టాలను వివరించాలి. మరుగుదొడ్ల వినియోగాన్ని ప్రోత్సహించాలి. మరుగుదొడ్లు వాడకపోవడం, ఆరోగ్య నియమాలు పాటించకపోవడంలో కావాల్సిన కట్టుబాట్లు అంటే అపరాధ రుసుము విధించడం వంటి ఏర్పాటు చేసుకునేలా సభ్యులను ప్రోత్సహించాలి. గర్భవతిగా ఉన్నప్పుడు మరియు బిడ్డ పుట్టిన దగ్గర నుండి 2 సంవత్సరాలు నిండే వరకు తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు ఇతర విషయాలపై తల్లులకు అవగాహన కల్పించటం ద్వారా వారి పోషణ స్థాయిని మెరుగుపరచటం ద్వారా పిల్లలలో తెలివితేటలను మెరుగుపర్చటానికి కృషి చేయాలి. గృహ సంబంధ పారిశుధ్య విధానాలను మెరుగుపరచటం ద్వారా కుటుంబ ఆరోగ్య ఖర్చులను తగ్గించటానికి కృషి చేయాలి. స్వయం సహాయక సంఘ సభ్యుల ఆరోగ్య సంరక్షణలో హెల్త్ పాయింట్ పర్సన్ ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నారుగా. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ సంఘ సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయాలు చర్చిస్తారని ఆశిస్తున్నాము.